హలో వ్యూయర్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ ఏంటంటే కర్ణాటకలో చాలా సెన్సేషనల్ అంటే రాంగ్ రీజన్స్ వల్ల సెన్సేషన్ అయింది. సెన్సేషనల్ అయినటువంటి సెక్షువల్ అబ్యూస్ కేస్ సంబంధించినటువంటి ప్రజ్వల్ రేవన్న. ఓకే, ఈ సెక్షువల్ అబ్యూస్ కేస్ గురించి మనం మాట్లాడుకునే ఈ వీడియోలో ఓవరాల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కేసు దేనికి సంబంధించింది, అలానే ప్రజ్వల్ రేవన్న పైన ఇప్పుడు వస్తున్నటువంటి అలిగేషన్ ఏంటంటే తను డిప్లొమాటిక్ పాస్పోర్ట్ యూజ్ చేసేసి తను ఇండియా నుంచి జర్మనీ వెళ్ళిపోయాడని చెప్పేసి. కాబట్టి ఈ వీడియోలో మనం టైప్స్ ఆఫ్ పాస్పోర్ట్స్ కూడా డిస్కస్ చేస్తున్నాం. ఓకే, అండ్ టైప్స్ ఆఫ్ పాస్పోర్ట్ ప్రకారం మన ఇండియాలో ఓకే ఎలాంటి పాస్పోర్ట్స్ ఉంటాయి అండ్ ఏదైనా ఒక కంట్రీ యొక్క పాస్పోర్ట్ దాని యొక్క ర్యాంకింగ్స్ అంటే ఆ పాస్పోర్ట్ యూజ్ చేసి మనం ఎన్ని కంట్రీస్కి ఎలాంటి వీసా లేకుండా వెళ్ళగలుగుతాం, దాన్ని మనం చాలా స్ట్రాంగెస్ట్ పాస్పోర్ట్ అంటారు అన్నమాట. ఓకే, లేదా పవర్ఫుల్ పాస్పోర్ట్ అంటాం. మరి మీకు ఐడియా ఉంటే చెప్పండి, ఇప్పుడు ప్రజెంట్ వరల్డ్లో పవర్ఫుల్ పాస్పోర్ట్ ఏంది? ఓకే, వాట్ ఈస్ ద పవర్ఫుల్ పాస్పోర్ట్ ఆఫ్ ద వరల్డ్? సో మళ్ళీ దాంతోపాటు పాస్పోర్ట్ యొక్క పవర్ఫుల్నెస్ దేని ఒక ఇండెక్స్ డిటర్మైన్ చేస్తుంది. ఏ ఇండెక్స్ ప్రకారం ఒక పాస్పోర్ట్ అనేది పవర్ఫుల్లా లేదా లెస్ పవర్ఫుల్ అని చెప్తారు. దాంతోపాటు వాట్ ఈస్ ద ఇండియా ర్యాంక్ ఇన్ పాస్పోర్ట్ పవర్ఫుల్ ఇండెక్స్, ఆల్సో నోన్ యాజ్ హెన్లీ ఇండెక్స్. సరే, ప్రజ్వల్ రేవన్న కేసు గురించి ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. ఇవన్నీ డిస్కషన్ కన్నా ముందు ఒకసారి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఒక చిన్న ఎంసీక్యూ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఎంసీక్యూ ఏంటంటే విత్ రిఫరెన్స్ టు సెక్షువల్ హరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ ఎట్ వర్క్ ప్లేస్, దీన్ని మనం పాష్ యాక్ట్ అంటాం. దీని ప్రకారం ఈ యొక్క సెక్షువల్ హరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్, ఈ పాష్ యాక్ట్ అనేది జెండర్ న్యూట్రల్ అంటున్నారు, అంటే ఇది మేల్కి ఫీమేల్కి ఇద్దరికి అప్లికేబుల్ అవుతుంది అంటున్నారు. సెకండ్ స్టేట్మెంట్, ఇందులో సెక్షువల్ హరాస్మెంట్ అనేది డెఫినేషన్ ఇవ్వలేదు అంటున్నారు. థర్డ్ వన్ ఏంటంటే పాష్ యాక్ట్ ప్రకారము యొక్క ప్రతి స్టేట్ కూడా ఒక ఎవ్రీ డిస్ట్రిక్ట్లో ఒక డిస్ట్రిక్ట్ ఆఫీసర్ని అపాయింట్ చేయాలి. ఆ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఇలాంటి కేసెస్ అన్నింటిని కూడా డీల్ చేస్తారంటున్నారు. ఈ త్రీ స్టేట్మెంట్స్ని కేర్ఫుల్గా ఎగ్జామిన్ చేసి ఇందులో ఏది రైట్ అని చెప్పండి. సరే, కాంటెక్స్ట్ ఏంది మనకి ఇక్కడ? ప్రజ్వల్ రేవన్న గ్రాండ్ సన్ ఆఫ్ ద మనకి ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా హెచ్డి దేవేగౌడ, సిట్టింగ్ ఎంపీ ఫ్రమ్ హసన్. ఇతర పైన సెక్షువల్ అబ్యూస్ అలిగేషన్స్ రావడం జరిగింది. తన ఇంట్లో తన ఇంట్లో పనిచేసే వాళ్ళని సెక్షువల్ అలిగేషన్ చేశాడని చెప్పేసి కొన్ని వీడియోస్ కూడా బయటకు వచ్చాయన్నమాట. అండ్ ఇప్పుడు తను హసన్ కాన్స్టిట్యున్సీ నుంచి పోటీలో కూడా ఉన్నాడు. గవర్నమెంట్ ఈ యొక్క వీడియోస్ వచ్చిన తర్వాత సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేశారు, కేసెస్ ఫైల్ అయినాయి సెక్షువల్ హరాస్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇప్పుడు ఏమంటున్నారంటే ఇతను వేరే అబ్రాడ్కి పారిపోయి ఉండే అవకాశం ఉంది అని చెప్పేసి ఈ యొక్క కథనాలు వస్తున్నాయి అన్నమాట. ఈ కాంటెక్స్లో మరి ఇతనికి అబ్రాడ్కి ఎలా పారిపోవచ్చింది? ఇతని యొక్క డిప్లొమాటిక్ పాస్పోర్ట్ యూజ్ చేసి అంటున్నారు. మనకి టైప్స్ ఆఫ్ పాస్పోర్ట్స్ డిస్కస్ చేసే కన్నా ముందు మనం ఏదైనా కంట్రీకి వెళ్ళాలంటే ఫస్ట్ మనకు కావాల్సింది మన కంట్రీ వాళ్ళు ఇచ్చేటటువంటి డాక్యుమెంట్ పాస్పోర్ట్, అండ్ ఆ కంట్రీ వాళ్ళు మనల్ని రానివ్వాలన్నమాట. దాన్ని మనం వీసా అంటాం. ఓకే, మన పాస్పోర్ట్తో ఎన్ని ఎక్కువ దేశాలకి మనం వీసా లేకుండా వెళ్ళగలిగితే మన పాస్పోర్ట్ అంత పవర్ఫుల్ అనమాట. అలా మనం ఎన్ని దేశాలకు వెళ్ళగలుగుతాం అంటే మన యొక్క పాస్పోర్ట్ యొక్క స్ట్రెంత్ని డిటర్మైన్ చేసేది హ్యాన్లీ ఇండెక్స్ ప్రకారం మనకి 2023లో హ్యాన్లీ ఇండెక్స్ ప్రకారం ఇండియా పాస్పోర్ట్ ర్యాంక్ ఎంత? 80. 2022లో 87. టాప్ పొజిషన్ సింగపూర్ ఉంది. సెకండ్ పొజిషన్లో జర్మనీ, ఇటలీ, స్పెయిన్ ఇవన్నీ కామన్గా కలిసి ఈ యొక్క సెకండ్ పొజిషన్లో ఉన్నాయి. నెక్స్ట్ మనకు పాస్పోర్ట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. బ్లూ పాస్పోర్ట్స్, అలానే వైట్ పాస్పోర్ట్స్, దాంతోపాటు మనకి ఆరెంజ్ పాస్పోర్ట్స్, అలానే డిప్లొమాటిక్ పాస్పోర్ట్ అని 3 ఉంటాయి అన్నమాట, 4 ఉంటాయి. సో జనరల్గా మనకి బ్లూ పాస్పోర్ట్ ఎవరికి ఇస్తామంటే కామన్ మ్యాన్, ఎవరైతే కనుక కామన్ సిటిజన్ ఉంటారో వాళ్ళకి బ్లూ పాస్పోర్ట్ ఇస్తాం. వైట్ పాస్పోర్ట్ ఎవరికి ఇస్తామంటే మనకి గవర్నమెంట్ అఫీషియల్స్ ఎవరైతే అఫీషియల్ వర్క్ పైన వేరే కంట్రీకి వెళ్తారో వాళ్ళకి వైట్ పాస్పోర్ట్ ఇస్తారనమాట. ఆరెంజ్ పాస్పోర్ట్ ఎవరికి ఇస్తారంటే పెద్దగా చదువుకొని ఇమిగ్రేషన్ వర్క్ కోసం పోతారు కదా, ఎస్పెషల్లీ మనకి ఈ యొక్క ఇస్లామిక్ కంట్రీస్కి వాళ్ళ ఇమిగ్రేషన్ చెక్ తొందర అయిపోవడానికి, అంటే వాళ్ళు ఎలాంటి ఎక్స్ప్లోటేషన్ గురవ్వకుండా వాళ్ళని ఈజీగా ఐడెంటిఫై చేయడానికి కోసం చెప్పేసి మనకి ఆరెంజ్ పాస్పోర్ట్ ఇస్తారు. ఇవి 3 కాకుండా మనకి మెరూన్ పాస్పోర్ట్ అంటారు, దాన్ని మనం డిప్లొమాటిక్ పాస్పోర్ట్ అంటాం. ఇది మనకి ఈ యొక్క ఎంపీస్ కానీ మన ఇండియాలో పనిచేస్తున్న మన పార్లమెంట్లో ఉన్నటువంటి ఎంపీస్ కానీ, దాంతోపాటు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి, గవర్నమెంట్ అఫీషియల్ హై ర్యాంకింగ్లో ఉన్న వాళ్ళకి, హై ర్యాంకింగ్ స్టేట్ లెవెల్ ఇండియన్ అఫీషియల్స్కి వీళ్ళకి యొక్క డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఇస్తారు. ఇప్పుడు మనకి ప్రజ్వల్ రేవన్న తన యొక్క డిప్లొమాటిక్ పాస్పోర్ట్ యూజ్ చేసి జర్మనీ అబ్స్కాండ్ అయ్యాడని చెప్పేసి తన పైన లుకౌట్ నోటీస్ కూడా ఇష్యూ అయింది. ఇది మనకు ఓవరాల్గా యొక్క కర్ణాటకలోని సెక్షువల్ అబ్యూస్ కేసు ఏదైతే ఉందో దాని గురించి, దాంతోపాటు మనకి ఎగ్జామినేషన్ రిలవెన్స్, పాస్పోర్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాస్పోర్ట్ అండ్ పాస్పోర్ట్ ఇండెక్స్ అనే టాపిక్ డిస్కస్ చేస్తాం. ఇంకా మీరు ఏమైనా టాపిక్స్ మీకు మనం డిస్కస్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మీరు కమెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేయండి. డెఫినెట్లీ ఐ విల్ ఇంక్లూడ్ ఇన్ ఇదర్ ఈవినింగ్ వీడియో కానీ మార్నింగ్ వీడియో కానీ ఇంక్లూడ్ చేస్తాను. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.